నిన్న క్లాస్ లో మనం చూసిన టెక్నాలజీస్ వచ్చి జావా.నెట్ అంతే కదండి. జావా డెవలపర్ టెక్నాలజీస్ ఏంటివి, .నెట్ డెవలపర్ టెక్నాలజీస్ ఏంటివి అని చూసాం. అర్థమైందా అది? అర్థమైంది మేడం. ఇంకా డెవలపర్స్ అందరూ కూడా డెవలప్మెంట్ చేస్తారు. డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని యూజ్ చేసి వాళ్ళు ఒక అప్లికేషన్ ని కానీ వెబ్సైట్ ని కానీ ఒక సాఫ్ట్వేర్ ని కానీ డెవలప్ చేస్తారనమాట. సో డెవలపర్స్ అందరూ కూడా దే విల్ బి యూజింగ్ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ మనకు జావా డెవలపర్స్ జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని వాడుతున్నారు అండ్ .నెట్ డెవలపర్స్ ఆర్ యూజింగ్ .నెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం చూడబోయే ఇంకొక టెక్నాలజీ ఏంటంటే పిహెచ్పి, హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ అండి. పిహెచ్పి అంటే హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్. నోట్ చేసుకుంటున్నారా? చేసుకుంటున్నాను. ఓకే, హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ పిహెచ్పి డెవలపర్ టెక్నాలజీస్ ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ చూడండి, పిహెచ్పి, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, జేక్వెరీ తర్వాత వచ్చే ఈ జెన్ సింఫనీ కోడ్ ఇగ్నిటర్, ఇవన్నీ కూడా జెన్ సింఫనీ కోడ్ ఇగ్నిటర్ అనేటివి ఫ్రేమ్వర్క్స్ యూజ్డ్ బై పిహెచ్పి డెవలపర్స్. అంటే వీటిని పిహెచ్పి ఫ్రేమ్వర్క్స్ అంటాం అనమాట. అండ్ ప్లీజ్ యాడ్ అనదర్ ఫ్రేమ్వర్క్ ఆల్సో, లారావెల్, LARAVEL, లారావెల్. ఇది కూడా LARAVEL, V for one, VEL, లారావెల్. Then Symfony, Code Igniter and Laravel, these are PHP frameworks. తర్వాత పిహెచ్పి, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, జేక్వెరీ ఇవన్నీ కూడా టెక్నాలజీస్ అలాంగ్ విత్ ఫ్రేమ్వర్క్స్. ఇప్పుడు మిమ్మల్ని పిహెచ్పి డెవలపర్ ఫ్రేమ్వర్క్స్ అడిగారు అనుకోండి, స్టార్టింగ్ పిహెచ్పి నుంచి పిహెచ్పి చెప్తారు, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, జేక్వెరీ, జెన్ సింఫనీ, కోడ్ ఇగ్నిటర్, లారావెల్ అని చెప్తారు. ఇఫ్ ఇన్ కేస్ మిమ్మల్ని డిఫరెన్షియేట్ చేసి టెల్ మీ ద ఫ్రేమ్వర్క్స్ ఆఫ్ పిహెచ్పి అని అడిగినప్పుడు డోంట్ టెల్ రిమైనింగ్ స్కిల్స్, ఈ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, జేక్వెరీ, పిహెచ్పి అవి చెప్పొద్దు. జస్ట్ టెల్ దెమ్ ఓన్లీ ద ఫ్రేమ్వర్క్స్. ఫ్రేమ్వర్క్స్ ఏంటివి? జెన్ సింఫనీ, కోడ్ ఇగ్నిటర్ అండ్ లారావెల్, అంతే కదా. సో ఫ్రేమ్వర్క్స్ మాత్రమే చెప్పండి. మళ్ళీ ఫస్ట్ నుంచి టెక్నాలజీస్ అన్ని చెప్పొద్దు. ఫ్రేమ్వర్క్స్ అడిగితే ఫ్రేమ్వర్క్స్ మాత్రమే చెప్పండి. అందుకనే మీకు నేను డిఫరెన్షియేట్ చేసి ఫ్రేమ్వర్క్స్ చెప్తున్నాను. ఫ్రేమ్వర్క్స్ సపరేట్ గా నోట్ చేసుకోండి అని చెప్తున్నాను. బట్ టెక్నికల్ స్కిల్స్ అడిగారు అనుకోండి, టెల్ మీ ద టెక్నికల్ స్కిల్ సెట్ ఆఫ్, లేకపోతే స్కిల్స్ ఆఫ్ పిహెచ్పి డెవలపర్ అంటే మొత్తం అలాంగ్ విత్ ఫ్రేమ్వర్క్స్ మీరు చెప్పాలి. అలా కాకుండా ఓన్లీ ఫ్రేమ్వర్క్స్ చెప్పమని అడిగితే ఫ్రేమ్వర్క్స్ మాత్రమే చెప్పండి. పిహెచ్పి ఫ్రేమ్వర్క్స్ ఐడియా ఉన్నాయా? ఉంది మేడం. .నెట్ ఫ్రేమ్వర్క్స్ కూడా నిన్న నోట్ చేసుకున్నారా? సరే, ప్లీజ్ నోట్ డౌన్ ASP.NET, .NET ఫ్రేమ్వర్క్స్ అని నోట్ చేసుకోండి. .NET ఫ్రేమ్వర్క్స్ ఆర్ ASP.NET, WCF, WPF, MVC, MVVM. వీటి అబ్రివేషన్స్ అన్ని నిన్న నోట్ చేసుకున్నారు కదా? ఓకే. దెన్ జావా ఫ్రేమ్వర్క్స్ కూడా నోట్ చేసుకోండి. జావా ఫ్రేమ్వర్క్స్ ఆర్ స్ప్రింగ్ బూట్, స్ప్రింగ్ బూట్, హైబర్నెట్, స్ప్రింగ్ బూట్, హైబర్నెట్, సర్వ్లెట్ అండ్ స్ట్రట్స్. మీరు ఎప్పుడు కూడా జావా డెవలపర్ ప్రొఫైల్ కానీ, .NET ప్రొఫైల్ కానీ, లేకపోతే పిహెచ్పి రెజ్యూమే కానీ సెర్చ్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది బై సీయింగ్ ద ఫ్రేమ్వర్క్స్ చూడంగానే మీరు ఐడెంటిఫై చేయొచ్చు. దీస్ ఫ్రేమ్వర్క్స్ బిలాంగ్స్ టు జావా డెవలపర్ ఫ్రేమ్వర్క్స్. ఓకే, ఈ స్ప్రింగ్ బూట్, హైబర్నెట్ జావా డెవలపర్స్ వాడతారు. సో దిస్ ఇస్ ఏ జావా డెవలపర్ ప్రొఫైల్. ఈ ASP.NET, MVC, these are used by .NET developers. So this is a .NET developer profile.
ఈ Zend Symfony, CodeIgniter and Laravel are used by PHP developer. So this profile belongs to a PHP developer అని మీరు ఐడెంటిఫై చేయగలగాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి PHP డెవలపర్ ప్రొఫైల్ షేర్ చేస్తాను, చూడండి. మేడం ఒక డౌట్ మేడం. ఉమ్. ఇక్కడ జావాలో జావా స్ప్రింగ్ అని ఉంది, ఇక్కడ PHP లో కూడా జావా స్క్రిప్ట్ ఉంది. జావా స్క్రిప్ట్ అనేది ఇట్స్ టెక్నాలజీ అండి. నేను మీకు చెప్పాను కదా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రేమ్ వర్క్స్ కాకుండా అడిషనల్ గా కొన్ని స్కిల్ సెట్ అనేటివి ఒక్కొక్కరు, ఇప్పుడు వెబ్ సర్వీసెస్, వెబ్ ఏపీఐ మిగతా వాళ్ళు వాడతారని చెప్పాను కదా, ఓకే అలాగే ఈ జావా స్క్రిప్ట్, జేక్వెరీ, ఈ HTML, CSS కూడా వేరే వాళ్ళు వాడతారు. సో బట్ వీళ్ళకి మాత్రం బేసిక్ గా ఏ PHP డెవలపర్ స్కిల్స్ తీసుకున్నా కూడా, ఏ PHP డెవలపర్ ప్రొఫైల్ తీసుకున్నా కూడా ఇవన్నీ ఉంటాయి అలాంగ్ విత్ ఫ్రేమ్ వర్క్స్. ఓకే అలా అని ఇప్పుడు జావా ఉంది, జావా వేరే ఎవరు వాడరని కాదు. సమ్ టైమ్స్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ ఆండ్రాయిడ్ డెవలపర్స్ ఆల్సో విల్ యూస్ జావా. అర్థమైందండి? ఓకే మేడం. సో మీకు అప్పుడు ఫ్రేమ్ వర్క్స్ అయితే ఉండవు కదా అక్కడ. ఓకే మేబీ జావా యూస్ చేస్తారు, లేకపోతే జావా స్క్రిప్ట్ వాడతారు. బట్ ఈ టెక్నాలజీస్ అయితే ఓన్లీ ఈ ప్రొఫైల్స్ లో మాత్రమే ఉంటాయి. ఓకే అందుకనే మీకు చెప్తున్నాను, బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ ద ఇండస్ట్రీ, బేస్డ్ ఆన్ ద డొమైన్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్, some additional skills may be added in every profile, లేకపోతే every role. అర్థమైందండి? ఎస్ మేడం. నేను ఒక PHP డెవలపర్ ప్రొఫైల్ మీకు షేర్ చేస్తాను, చూడండి. నేను పంపించిన ప్రొఫైల్ ఒక్కసారి ఓపెన్ చేయండి. ఒకసారి ఓపెన్ చేస్తారా? చేసాం మేడం. సో సీ ద స్కిల్ సెట్. కెన్ యూ అబ్జర్వ్ వాట్ ఎవర్ స్కిల్ సెట్ ఐ హావ్ గివెన్ ఫర్ PHP is there in that resume? HTML, CSS ఉన్నాయా? ఎస్ మేడం. ప్రోగ్రామింగ్ పైథాన్, PHP, SQL, వెబ్ టెక్నాలజీ, HTML ఉంది, HTML ఉంది, CSS ఉంది. At the same time, the framework here they are using is Laravel. ఓకే అర్థమైందా? మిగతాటి వదిలేసేయండి. మేబీ సమ్ అడిషనల్ స్కిల్స్ అనేటివి వాళ్ళు నేర్చుకొని ఉంటారు, వాళ్ళకి యాడ్ అయ్యి ఉంటాయి బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్. అదంతా వదిలేయండి. యూ కెన్ సి PHP, HTML, CSS at the same time Laravel framework. So this profile is a PHP developer profile. అర్థమైందండి? ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే Okay, ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ, ఐల్ క్లియర్ యువర్ డౌట్. అవునా మేడం. అర్థమవుతుందా మీకు ప్రొఫైల్స్ లో ఎలా ఐడెంటిఫై చేయాలి అని? ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది క్యాండిడేట్ రెజ్యూమే వచ్చిన వెంటనే వాళ్ళు ఏ ఫ్రేమ్వర్క్స్ వాడుతున్నారు అండ్ వాట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దే ఆర్ యూజింగ్. వాళ్ళు వాడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని, వాళ్ళు వాడే ఫ్రేమ్వర్క్ ని బట్టి వాళ్ళ రోల్ డిసైడ్ చేసేయచ్చు. ఇక్కడ వాళ్ళు యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే PHP ఇస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ ఎ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఆల్సో. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఆర్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని చెప్పానా? ఎస్ మేడం. సో ఈ PHPని దే కెన్ యూస్ ఇట్ యాజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది PHPని ఎలాగా, it's a programming language used by PHP developers and Laravel is the framework used by PHP developers. So మీకు framework and programming language కలిపి వచ్చినప్పుడు this is a PHP developer profile. అర్థమవుతుందా? ఎస్ మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా పంపుతాను.
చూడండి ఒకసారి. దీంట్లో ఆమె ఏం ఫ్రేమ్ వర్క్స్ వాడుతుందో ఒక్కసారి చూడండి. వాట్ ఆర్ ద ఫ్రేమ్ వర్క్స్ యూస్డ్ బై దట్ క్యాండిడేట్? ప్లీజ్ అబ్జర్వ్. JavaScript, MySQL, HTML, Right. jQuery. jQuery. అండ్ ఫ్రేమ్ వర్క్స్ ఆర్ బాగా చూడండి. ఫస్ట్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కి రాగానే ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళండి. ఈ డాక్టర్ బుక్ ప్రైవేట్ లిమిటెడ్ పూణే, దాంట్లో రెస్పాన్సిబిలిటీస్ లో చూడండి, బిల్డింగ్ PHP వెబ్సైట్స్ యూజింగ్ PHP బేస్డ్ MVC ఫ్రేమ్వర్క్ లైక్ కోడిగ్నిటర్ అండ్ లారావెల్. కనిపించిందా? Yes, ma'am. సో ఇక్కడ వాళ్ళు యూజ్ చేసిన ఫ్రేమ్వర్క్ ఇస్ లైక్ కోడిగ్నిటర్ అండ్ లారావెల్. అర్థమైందా? Yes, madam. Yes, ma'am. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసిన వెంటనే, ఆ ఫ్రేమ్ వర్క్స్ కనపడిన వెంటనే, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనపడిన వెంటనే ఆ రెజ్యూమే ఎవరిది అనేది మీరు డిసైడ్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ రెజ్యూమేలో మీకు అడిషనల్ స్కిల్స్ కొన్ని యాడ్ అయి ఉన్నాయి. ఆ డిఫరెన్స్ ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ చెప్పిన తర్వాత చెప్తాను. సరేనా? Okay, madam. సో ఇప్పుడు మీకు PHP డెవలపర్ స్కిల్స్ లో ఫ్రేమ్ వర్క్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఐడెంటిఫై చేయగలిగారా? Yes, madam. Right. So we will start with front end technologies. Front end లో కూడా సేమ్ స్కిల్స్ ఉన్నాయి చూడండి. HTML, CSS, JavaScript, jQuery. ఎందుకు PHP డెవలపర్ కి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి ఈ 4 స్కిల్ సెట్ సిమిలర్ ఉన్నాయి అంటే, HTML is nothing but hypertext markup language, CSS is nothing but cascading style sheets అంటారు. ఇవన్నీ ఎందుకు యూస్ చేస్తారంటే టు డెవలప్ వెబ్సైట్స్ అండ్ వెబ్ పేజెస్. సో వీళ్ళు PHP అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ బోత్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వెబ్ డెవలప్మెంట్. అర్థమైందా? సో కాబట్టి వీళ్ళిద్దరికి కూడా Yes, సిమిలర్ స్కిల్ సెట్, కొన్ని స్కిల్స్ సిమిలర్ గా ఉన్నాయి. ఈ HTML, CSS, JavaScript, jQuery అనేటివి ఎందుకు వీళ్ళిద్దరికి సిమిలర్ గా ఉన్నాయంటే బోత్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వెబ్ డెవలప్మెంట్. అర్థమైందా? Yes, ma'am. ఓకే. ఇక్కడ Angular JS and React JS both are frameworks used by front-end developers. అర్థమైందా? Angular JS and React JS are frameworks used by front-end developers. నోట్ చేసుకోండి. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఫ్రేమ్వర్క్స్ అడిగితే ప్లీజ్ నోట్ డౌన్ Angular JS and React JS. JS is nothing but JavaScript అండి. Angular JS, React JS. సో ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ప్రొఫైల్ చూద్దామా? ఇందాక అట్లా ఉంది మేడం. రియాక్ట్ JS కూడా ఉంది. అదే రియాక్ట్ JS ఉంది. దానికి ఎగ్జాంపుల్, దానికి మీకు కన్ఫ్యూషన్ లేకుండా చెప్పాలంటే ఈ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ అయిపోయాక చెప్తాను. ఓకే మేడం. సరేనా? ఎందుకు వాళ్ళ దాంట్లో ఈ రియాక్ట్ JS వచ్చింది, ఎందుకు కొన్ని ప్రొఫైల్స్ లో వై దే ఆర్ సమ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అనేది చెప్తాను. ఓకే మేడం. ఒకసారి నేను పంపించిన ప్రొఫైల్ చూడండి. ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ని ఇంకొక విధంగా కూడా పిలుస్తారు, వెబ్ డెవలపర్ అని, ఆర్ ఎల్స్ UI డెవలపర్. UI is nothing but user interface. UI డెవలపర్ ఆర్ వెబ్ డెవలపర్ ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. మిమ్మల్ని క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా టెల్ మీ ద టెక్నికల్ స్కిల్ సెట్ ఆఫ్, లేకపోతే టెల్ మీ ద స్కిల్స్ ఆఫ్ UI డెవలపర్, లేదా టెల్ మీ ద స్కిల్స్ ఆఫ్ వెబ్ డెవలపర్, టెల్ మీ ద స్కిల్స్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. చాలా మంది ఇంటర్వ్యూస్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే
ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని నేర్పించిన తర్వాత యూఐ డెవలపర్ స్కిల్స్ అని అడిగితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు యూఐ ఏంటి అని. బోత్ ఆర్ సేమ్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అండ్ యూఐ డెవలపర్ అండ్ వెబ్ డెవలపర్, ఆల్ ది త్రీ ఆర్ సేమ్. సరేనా? మళ్ళీ అర్థమైందా? ఒకసారి చెప్పండి మేడం. ఏంటండి? మళ్ళీ ఒకసారి చెప్పండి. బోత్ ఆర్ సేమ్ అన్నారు కదా, ఇవేంటి మేడం? యూఐ డెవలపర్, యూజర్ ఇంటర్ఫేస్, క్యాపిటల్ యూఐ, యూఐ డెవలపర్, ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఆర్ వెబ్ డెవలపర్. ఈ మూడు కూడా సేమే. యూఐ డెవలపర్ అన్నా ఫ్రంట్ ఎండ్ డెవలపరే, ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్ అన్నా ఫ్రంట్ ఎండ్ డెవలపరే. అర్థమైందా? యూఐ ఓకే అంటే మేడం. ఏంటి అంటే యూజర్ ఇంటర్ఫేస్. సో ఒక ప్రొఫైల్ చూస్తాము, అది చూసిన తర్వాత మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. ఒకసారి పంపించాను చూడండి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ప్రొఫైల్ ఒకటి పంపాను చూడండి బనుశ్రీ. Yes, ma'am. HTML, CSS, JavaScript, React.js, AngularJS. And what is the framework here she is using? తను యూజ్ చేస్తున్న ఫ్రేమ్వర్క్ చెప్పండి. Frameworks. ఫ్రేమ్వర్క్ అని మెన్షన్ చేయకపోయినా నేను మీకు చెప్పాను Yes, కదా ma'am. ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ అని. అవి ఇక్కడ ఏముంది ఫ్రేమ్వర్క్ అనేది చెప్పండి. React.js, AngularJS, ma'am. రెండు ఉన్నాయా? ఆంగ్లో జేఎస్ కూడా ఉందా? Yes, ma'am. React.js and AngularJS రెండు ఉన్నాయి. రైట్. రియాక్ట్ జేఎస్, ఆంగులర్ జేఎస్, AngularJS both. యూజింగ్ అండ్ అదర్ దాన్ దట్ HTML, CSS, జావా స్క్రిప్ట్ కూడా వాడుతుంది. Yes. అవునా? Yes, ma'am. సో కెన్ యూ ఐడెంటిఫై దిస్ ఇస్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ స్కిల్? These skills belongs to a front end developer. Yes, ma'am. HTML, CSS, JavaScript, React.js. Yes, ma'am. React.js. మీకు Yeah. ఇలా ప్రొఫైల్ చూడంగానే అర్థమైపోవాలన్నమాట. దిస్ Yeah. స్కిల్ సెట్ బిలాంగ్స్ టు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని. Right, ma'am. ఇక్కడ ఇప్పుడు మనకు 3 టెక్నాలజీస్ జావా, .NET, PHP అయిపోయి ఈ 3 కమ్స్ అండర్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. బ్యాక్ ఎండ్ ఈస్ నథింగ్ బట్ మీకు ఏంటి అంటే వాట్ మేక్స్ అన్ అప్లికేషన్ టు వర్క్. మీకు ఒక అప్లికేషన్ వర్క్ అయ్యేది వెనకాల ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ద వర్క్ దే ఆర్ డూయింగ్ టు మేక్ ఇట్ వర్క్. ల్యాప్టాప్ కావచ్చు, ఒక అప్లికేషన్ కావచ్చు, దేన్నైనా ఇది మీకు వర్క్ అవుతుంది, మీరు వర్క్ అవుతున్నది అది మీకు ఏదైతే ఇంటరాక్ట్ అవుతుందో అది చూస్తారు. బట్ ఇది వర్క్ అవ్వడానికి బ్యాక్ ఎండ్ ఏం జరిగిందో, దీన్ని ఎలా డెవలప్ చేశారో యూ కాంట్ సీ. అవునా? Yes, ma'am. ఇప్పుడు ఒక అప్లికేషన్ ని డెవలప్ చేసినప్పుడు అది వర్క్ అవ్వడానికి దాని వెనకాల జరిగిన ప్రోగ్రామింగ్ కానీ కోడింగ్ కానీ మీరు చూడలేరు. అవునా? ఒక యాజియో అప్లికేషన్ కావచ్చు, లేకపోతే ఒక జొమాటో కావచ్చు, లేకపోతే ఒక ఎనీథింగ్, ఒక అమెజాన్, ఒక ఫ్లిప్కార్ట్, ఏదైనా మీకు అప్లికేషన్ వర్క్ అవుతుంది, దట్ యూ కెన్ సీ. బట్ టు మేక్ ఇట్ వర్క్, అది వర్క్ అవ్వడానికి మీకు వెనకాల జరిగిన ఏ వర్క్ కూడా తెలియదు. అవునా? అంటే ఇట్స్ అ బ్యాక్ ఎండ్ వర్క్ విచ్ ఈస్ డన్ బై బ్యాక్ ఎండ్ డెవలపర్స్. అంటే మీరు ఒక మూవీ చూసారనుకోండి, ఆఫ్ స్క్రీన్ ఏదైతే ఆ మూవీ డెవలప్ చేయడానికి వాళ్ళు ఆఫ్ స్క్రీన్ లో మేకింగ్ సీన్స్ ఉంటాయో, ఇట్స్ అ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి అంటే వాట్ ఎవర్ యూ సీ, మీరు ఏదైతే చూస్తారో అండ్ వాట్ ఎవర్ యూ క్యాన్ ఇంటరాక్ట్, దట్ కమ్స్ అండర్ ఫ్రంట్ ఎండ్. అంటే ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ లో బ్యాక్ ఎండ్ లో జరిగే కోడింగ్ కానీ ఏది కూడా యూ కెనాట్ విజువలైజ్. And you cannot visualize any programming or coding which is developed by backend developers. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని డేటా, దానికి లాజిక్స్, ఆ సిస్టమ్ కి సంబంధించినవి ఏది కూడా మీరు చూడలేరు. బట్ ఫైనల్లీ వాట్ యూ కెన్ సీ ఇస్ దట్ అప్లికేషన్ ఇస్ వర్కింగ్ ఫర్ యూ. అంతే కదా? ఎనీ కన్ఫ్యూజన్? Yes, no, ma'am. సపోజ్ మ్యామ్ ఇప్పుడు సపోజ్ జావా డెవలపర్ స్కిల్స్ కావాలని మనం వెబ్సైట్లోకి వెళ్ళి కొడితే, సో అది జావా డెవలపర్ అక్కడ అన్నప్పుడు సో మనకు షో అవుతుంది అనేది ఫ్రంట్ ఎండ్, దాని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తే అది బ్యాక్ ఎండ్. ఓకే, నేను చెప్తాను చూడండి. ఓకే, ఇప్పుడు ఓకే, నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ ఒకటి, ఒక స్పాటిఫై అప్లికేషన్, ఓకే. .NET కింద తీసుకుంటే కన్సిడర్ సమ్ .NET కింద గోడాడీ అనే ఒక బిజినెస్ అప్లికేషన్ ఉంది. ఓకే, అది .NET అప్లికేషన్ అంటారు. సో
ఇంకా సమ్ వికీపీడియా అదర్ వేరే ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ కింద వస్తాయి. సో వీటితో మీరు ఒక అప్లికేషన్ నెట్ఫ్లిక్స్ లో వాళ్ళు ఆల్రెడీ కోడింగ్ చేసేసి మీకు ఇచ్చేస్తారు. మూవీ నేమ్ ఇస్తారు. మీరు మూవీ నేమ్ టైప్ చేసిన వెంటనే యూ విల్ గెట్ ఆల్ ద మూవీస్ వాట్ ఎవర్ యూ వాంట్ టు సీ ఇన్ నెట్ఫ్లిక్స్ అండ్ వాట్ ఎవర్ సాంగ్స్ యూ వాంట్ టు ప్లే యూ విల్ గెట్ ఇన్ స్పాటిఫై అండ్ వాట్ ఎవర్ బిజినెస్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ వాంట్ టు డూ యూ విల్ గెట్ ఇన్ గోడాడీ. అవునా? yes ma'am. అప్లికేషన్ విల్ వర్క్. బట్ మీరు దాన్ని వాళ్ళ అప్లికేషన్ మీకు నచ్చినట్టుగా వర్క్ అవుతూ ఉంది అంటే మీరు ఏదైతే సెర్చ్ ఇస్తారో అది మీకు చూపిస్తూ ఉంటుంది. సో ఈ సెర్చ్ మీరు ఇచ్చినప్పుడు మీకు అది చూపించాలంటే వెనకాల జరిగిన వర్క్ యూ కాంట్ సీ. yes ma'am. yes. సో దిస్ ఈజ్ బ్యాక్ సో ఎండ్. అక్కడ రాసిన కోడింగ్ మనం చూడలేం. yes. చూడలేరు. మీరు ఇప్పుడు సెర్చ్ ఇస్తే మీకు ఇది ఓపెన్ అవుతుంది. బట్ వెనకాల వాళ్ళు ఏ కోడ్ ఇచ్చుంటే మీకు ఈ సెర్చ్ ఇచ్చిన వెంటనే అది Right. ఓపెన్ అవుతుంది Right. అనేది యూ కాంట్ సీ. yes ma'am. I got it. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ యూ కెన్ సీ అండ్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దట్ అప్లికేషన్. మీరు చూడగలరు, అట్ ది సేమ్ టైం యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దట్ అప్లికేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ క్యాలిక్యులేటర్. క్యాలిక్యులేటర్ తీసుకున్నారు yes ma'am. అనుకోండి, 2+3 అని ఇచ్చిన వెంటనే ఇట్ విల్ ఇంటరాక్ట్ విత్ యూ అండ్ ఇట్ విల్ షో యూ 5. yes. అంటే మీరు కస్టమైజ్ చేసుకొని మీరేం ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో దాంట్లో ఉండే మూవీ నేమ్సే మీరు ఇవ్వగలుగుతారు. అదర్ దాన్ దట్ ఇఫ్ యూ గివ్ ఎనీ అదర్ డేటా విల్ ఇట్ టేక్ దట్ డేటా అండ్ విల్ ఇట్ షో యూ సమ్ ఇన్ఫర్మేషన్? దాంట్లో ఆల్రెడీ ఉన్నది మాత్రమే యూ కెన్ సీ. ఇఫ్ యూ వాంట్ టు కస్టమైజ్ ఇట్ యూ కెనాట్ డూ దట్. దాంట్లో ఏదైనా మీకు కావాల్సిన డేటా అందులో ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉంటేనే యూ కెన్ సీ. అంతే కదా? ఇప్పుడు ఒక అమెజాన్ లో మూవీ మీరు నెట్ఫ్లిక్స్ లో చూడాలనుకుంటే కెన్ యూ సీ? no ma'am. No ma'am. అంటే ఆల్రెడీ అందులో వాళ్ళ ఏ బ్యాక్ ఎండ్ కోడింగ్ అయితే జరిగి మీకు ప్రిపేర్డ్ గా ఉంటుందో అది మాత్రమే మీరు చూడగలరు. బట్ అదే క్యాలిక్యులేటర్ లో మీరు ఏది ఇవ్వాలనుకున్నా కూడా, ఏది సెర్చ్ చేయాలనుకున్నా కూడా ఇమీడియట్లీ ఇట్ విల్ గివ్ రెస్పాన్స్ టు యూ. అవునా కాదా? yes ma'am. ఇట్ విల్ గివ్ రెస్పాన్స్ టు యువర్ టు యువర్ క్యాలిక్యులేషన్స్. అవునా? right ma'am. సో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ అనేటివి యూ క్యాన్ సీ అండ్ యూ క్యాన్ ఇంటరాక్ట్ అండ్ ఇట్ విల్ గివ్ రెస్పాన్స్ టు యువర్ right. థింగ్స్. కానీ yes ma'am. బ్యాక్ ఎండ్ లో అలా కాదు. బ్యాక్ ఎండ్ లో వెనక జరిగిన కోడింగ్ యూ కెనాట్ సీ. బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ అన్ని కూడా అలానే ఉంటాయి. బట్ ఫ్రంట్ ఎండ్ అన్ని కూడా దే విల్ ఇంటరాక్ట్ విత్ యూ. yes ma'am. సో మీకు బ్యాక్ ఎండ్ కి ఫ్రంట్ ఎండ్ కి డిఫరెన్స్ అర్థమైంది. బ్యాక్ ఎండ్ yes. అంటే ఇట్స్ జస్ట్ లైక్ మేకింగ్ సీన్స్. వెనకాల ఆ మేకింగ్ ఏదైతే చేస్తారో ఒక మూవీ డెవలప్ అవ్వడానికి దట్ ఈస్ బ్యాక్ ఎండ్. అండ్ వాట్ ఎవర్ యూ సీ అంటే ఆన్ స్క్రీన్ మీకు ఒక సినిమా మూవీ రెడీ అయిపోయిన తర్వాత మీకు మూవీ ఏదైతే ప్లే అవుతుందో దట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ కింద కన్సిడర్ చేయండి. అంటే బ్యాక్ ఎండ్ కనిపించదు, ఫ్రంట్ ఎండ్ కనిపిస్తుంది అండ్ యూ క్యాన్ ఇంటరాక్ట్ విత్ దట్ అప్లికేషన్స్. ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ తో మీరు ఇంటరాక్ట్ అవ్వగలుగుతారు, బట్ బ్యాక్ ఎండ్ యూ కెనాట్ ఇంటరాక్ట్ విత్ దట్ అప్లికేషన్స్. సో బ్యాక్ ఎండ్ కి ఫ్రంట్ ఎండ్ కి డిఫరెన్స్ అర్థమైందా? yes ma'am. అర్థమైంది మ్యామ్. సో ఇక్కడ నేను యూఐ డెవలపర్ అన్నాను, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ని. ఎందుకు యూఐ డెవలపర్ అన్నాను అంటే యూజర్ ఇంటర్ఫేస్. యూ ఇస్ నథింగ్ బట్ యూజర్ అండ్ ఐ ఈస్ నథింగ్ బట్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? మీకు స్క్రీన్ స్టార్ట్ అవ్వగానే వాట్ ఎవర్ యూ సీ దట్ ఈస్ యూజర్ ఇంటర్ఫేస్. right ma'am. మీరు So- సిస్టమ్ చేసిన వెంటనే మీకు స్క్రీన్ మీద కనపడేది యూజర్ ఇంటర్ఫేస్. right ma'am. సో కాబట్టి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ని వీఆర్ కాలింగ్ హిమ్ యాజ్ యూఐ డెవలపర్ ఆల్సో. అర్థమైందా? yes ma'am. అర్థమైంది మ్యామ్. ఓకే. సో బ్యాక్ ఎండ్ కి ఫ్రంట్ ఎండ్ కి డిఫరెన్స్ అర్థమైందా అండి? వాట్ ఈస్ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ అని. మీరు ఒకటి చెప్తున్నాను చూడండి, బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. టెల్ మీ వాట్ ఆర్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అని అడిగితే జావా, .NET, PHP ఆల్ దీస్ 3 ఆర్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. ఓకే మ్యామ్. లేదు మిమ్మల్ని టెల్ మీ ద స్కిల్ సెట్ ఆఫ్ జావా డెవలపర్ అని స్పెసిఫిక్ గా అడిగితే, లేకపోతే జావా స్కిల్ సెట్ మాత్రమే చెప్పండి అని అడిగితే దెన్ టెల్ దెమ్ జావా డెవలపర్ స్కిల్ సెట్. లేకపోతే .NET డెవలపర్ స్కిల్ సెట్ మాత్రమే చెప్పండి అంటే .NET చెప్పండి. లేదు PHP డెవలపర్ స్కిల్స్ చెప్పండి అంటే PHP డెవలపర్ స్కిల్స్ చెప్పండి. లేదు టెల్ మీ వాట్ కమ్స్ అండర్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, లేకపోతే టెల్ మీ వాట్ ఆర్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అంటే అప్పుడు మీరు ఈ స్కిల్ సెట్ అంతా జావాకి, .NET కి, PHP కి చెప్పని అవసరం లేదు. జావా, .NET, PHP. బట్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ చెప్పమంటే HTML, CSS. ఎందుకంటే దీంట్లో మీకు డివిజన్స్ లేవు. దర్ ఈస్ ఓన్లీ వన్ స్కిల్ సెట్. HTML, CSS, JavaScript, jQuery, Angular JS అండ్ React JS.
ఎందుకంటే దీనికి జావా సపరేట్ గా .NET అట్లా లేకుండా ఒక్కటే ఉంది, డివిజన్స్ లేవు కాబట్టి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ చెప్పండి అంటే ఇవన్నీ చెప్పాలి, బ్యాక్ ఎండ్ చెప్పండి అంటే జావా .NET PHP చెప్పండి. లేదు డిఫరెన్షియేట్ చేసి అడిగారు, జావా స్కిల్స్ చెప్పండి, .NET స్కిల్స్ చెప్పండి, PHP స్కిల్స్ చెప్పండి అన్నప్పుడు దేని స్కిల్స్ దానికి చెప్పండి. ఇప్పుడు మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఎలా ఆన్సర్ చేయాలో ఒక ఐడియా వచ్చిందా? ఎస్ మేడం. ఎస్ మేడం. ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే క్లారిఫై చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ వీటి మీదనే ఉంటాయి. నో నో క్లియర్ కదండి? క్లియర్. ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ చూసాము, ఫ్రంట్ ఎండ్ చూసాము, ఈ రెండు కలిపి వాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ఇందాక చూసారు కదా, PHP డెవలపర్ దాంట్లో లారావెల్ ఉంది, రియాక్ట్ జేఎస్ ఉంది. నో కోడిగ్నిటర్ అండ్ రియాక్ట్ జేఎస్ ఏదో రెండు ఉన్నాయి కదా. ఎస్ నో. ఎందుకు అంటే ఈ రెండిటి కాంబినేషన్ కూడా ఉందన్నమాట, ఈ రెండిటి కాంబినేషన్ మీద వర్క్ చేసే వాళ్ళని కూడా ఉన్నారు. సో అది మనం రేపు డిస్కస్ చేసి ఈ ప్రొఫైల్స్ లో ఎందుకు ఆ రెండు ఉన్నాయి అనేది క్లియర్ గా క్లారిఫై చేసి చెప్తాం, సరేనా? ఓకే మేడం. ఎందుకంటే Okay, ఒకటే రోజు టెక్నాలజీస్ నేను పెంచుకుంటూ వెళ్తే మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. డైలీ ఒక 2 టెక్నాలజీస్ మాత్రమే వెళ్దాం, సరేనా? ఓకే మేడం. ఓకే మేడం. నిన్న మీకు జావా అయిపోయింది, .NET అయిపోయింది, ఇవాళ PHP అండ్ ఫ్రంట్ ఎండ్ అయిపోయింది. సో టుమారో విల్ సీ ద కాంబినేషన్ ఆఫ్ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్, సరేనా? ఓకే. రేపు క్లాస్ లేదండి మండేకి, బట్ ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. సాటర్డే అండ్ సండే కంప్లీట్ గా ప్రిపరేషన్ మీద పెట్టండి, ఇది చాలా ఈజీ కోర్సు, చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఈవెన్ ఎట్ దిస్ రెసెషన్ ఆల్సో దేర్ ఆర్ మెనీ ఓపెనింగ్స్. వీలైనంత వరకు కోర్స్ టైంలోనే మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేసేయండి. కోర్స్ అయిపోయేటప్పటికి ప్రిపేర్ యువర్ రెజ్యూమెస్ అండ్ అప్లై ఫర్ జాబ్స్. షూర్ డిసెంబర్ అలా వచ్చిందంటే మీకు ఓపెనింగ్స్ ఉండవు మళ్ళీ. ఓకే ఓకే టేక్ మచ్ టైం ఫర్ ప్రిపరేషన్. ఇప్పుడు ఈ కోర్స్ కంప్లీషన్ టైంలోకే మీరు ఇది చేసుకోండి, సరేనా? షూర్ సరే మేడం. మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రిపేర్ వెళ్ళండి. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ మేడం.